वारंगल जिला भद्रकाली बांध संरक्षण समिति की अध्यक्ष मैरी रवि ने कहा कि 27वीं डिवीजन संतोषी माता कॉलोनी में घरों को तोड़ना तुरंत रोका जाना चाहिए। शहरी क्षेत्र में 27वें डिवीजन संतोषी माता कॉलोनी में 12 मोरी रोड पर नगर निगम अधिकारियों द्वारा रात भर मकान तोड़ने की कार्यवाही कर लोगों को आतंकित करने को लेकर कॉलोनी वासियों ने धरना दिया और मांग की है कि मकान तोड़ने का काम तुरंत रुक जाना चाहिए। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। अरविंद कुमार गारू गजाనికి 7.5 తోటి 3,000 రూపాయలతోటి ప్లాట్ తోటి తీసుకొని ఒక మినిట్స్ మీటింగ్ ఏర్పాటు చేశాడు। ఆ మినిట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత బండుకు 70 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ చేశారు ఈ కాలనీ వాసులందరూ। దాంట్లో టోటల్గా 50% ప్రజలది, 20% కుడాది, 30% మున్సిపాలిటీది, 100% అయినాక బండ్ ఏర్పడ్డది। బండ్ ఏర్పడ్డ తర్వాత ఈ కాలనీ వాసులందరికీ అప్పటి నుంచి వీళ్ళకు ఎఫ్టీఎల్ మీద అవగాహన లేక ఎఫ్టీఎల్ అని అందరినీ ఇబ్బంది పెడతాను। దానికి మేము కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వాళ్ళకు కూడా మా ఉన్న సమాచారాన్ని బట్టి వాళ్ళకు ఇవ్వడం జరిగింది। ఆ రోజు ఇచ్చిన సమాచారాన్ని బట్టి వాళ్ళు ఏం చేసినారంటే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారము మనకు 30 మీటర్ల నుంచి మిగతా రెసిడెన్షియల్ చేస్తామని అప్పుడున్న కమిషనర్ గారు ఎవరు మన రిజ్వాన్ బాషా గారు ప్లస్ ఆయన అంతకన్నా ముందు గౌతమ్ గారు కట్ట మీదకి వచ్చి పరిశీలన చేసి రెవెన్యూ ఇరిగేషన్ వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేయించి చేసినాడు। చేసిన తర్వాత సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం పెడతానని చెప్పి రెసిడెన్షియల్ జోన్ చేయకుండా మమ్మల్ని అందరికీ నోటీసులు ఇచ్చి ఎవరికి తెలియకుండా 5:30 ప్రాంతాన ఈ షెడ్లన్నీ కూలగొట్టడం జరిగింది। వాళ్ళకు మొన్న కూడా మేము మినిస్టర్ గారు కూడా కమిషనర్ గారికి నోటీసులో పెట్టినాం। ఆమె కూడా మాకు రిఫర్ చేసింది। ఆ లెటర్ కూడా కమిషనర్ గారికి ఇచ్చినాం, మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలి తప్పకుండా, ఎందుకంటే ఇది మాకు వర్తించదు, ఎఫ్టీఎల్ అనేది వర్తించదు, మాకు రెసిడెన్షియల్ జోన్ తప్పకుండా చేయాలని కూడా ఆమె కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। ఆ క్రమంలోనే నైట్ 5:30కు ఈ కాలనీ వాసులకు ఎవరికి తెలియకుండా వచ్చి చేసిళ్ళు ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తారు। దీనికి కంపల్సరీ మనకు సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఒక జిల్లాకు ఒక లేట్ ప్రొడక్షన్ కమిటీ ఉంటుంది, ఆ జిల్లాల కమిటీలో పెట్టి మాకు రెసిడెన్షియల్ జోన్ ప్రకటించాలని కాలనీల అందరి తరఫున నేను మెసేజ్ చేయడం జరుగుతుంది।